కష్టపడితే ఎంతటి ఫలితాన్నైనా మనం సాధించవచ్చు అని మన పెద్దలు గతంలో మనకు చెప్పటం జరిగింది. ఆ విధంగా కష్టే ఫలి అంటూ కష్టాన్ని నమ్ముకుని వారు మెల్లగా అయినా సరే మంచిగా సక్సెస్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయం మనం ప్రస్తుతం చెప్పుకోబోతుంది ఫుడ్ స్ట్రీట్ బండిని నడుపుతున్నటువంటి కుమారి ఆంటీ గారి గురించి. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా ఆమె స్ట్రీట్ ఫుడ్‌ని రుచిగా, శుచిగా ఎందరో కస్టమర్లకు అందిస్తూ వారందరి యొక్క ఆదరణను అందుకుంటూ మంచి క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు. ఇకపోతే మెల్లగా ఒక్కొక్కరుగా యూట్యూబర్లందరూ కూడా కుమారి ఆంటీ గారి స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళటం, వీడియోలు తీసుకోవటంతో ఆమె ఒకంత ఫేమస్ అయ్యారు. అయితే అక్కడ ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరగటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవటంతో నిన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె షాప్‌ని ఒకంత సీజ్ చేసి ఆమె బండిని లాక్కోవటం జరిగింది. ఈ విషయమై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగి ఆమెకు న్యాయం చేసి ఆమె ప్లేస్‌ను ఆమెకు అలాట్ చేశారు. రేపటి నుంచి ఆమె యథావిధిగా స్టాల్‌ను జరుపుకోనున్నారు. మరోవైపు ఈ విషయమై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆమె అద్భుతంగా స్వశక్తితో పైకి వస్తూ ఆ విధంగా ఎందరికో రుచి, శుచికరమైనటువంటి భోజనాన్ని అందించడం ఎంతో ఆనందకరమని, వీలైతే త్వరలో ఆమె దగ్గరికి వెళ్ళి తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు కుమారి ఆంటీ గారి గురించి స్పందించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో కుమారి ఆంటీ గారు మరింత ఆదరణతో పాటు మరింత అభివృద్ధిని కూడా అందుకుని ఆమె కోరుకున్న తీరాలకు చేరాలని మనందరం కోరుకుందాం. మొత్తంగా అయితే ప్రస్తుతం కుమారి ఆంటీ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా అయితే వైరల్ అవుతున్నారు.